మన కుటుంబాన్ని విడదీసేది బ్రష్ అయినా సరే అది మనకొద్దురా. 5,000 లాంటి మనకు ఈ 4 బ్రష్లు అవసరమట్రా. తమ్ముడు చాలా ఎదిగిపోయాడయ్యా. అయ్యో ఈ పండుగ కాదు తల్లి, ఎంత మంచి. నానేం చెప్పాడో తెలుసు కదరా, కష్టమైన సుఖమైన కలిసి పంచుకోవాలరా. అయ్యో మరి నువ్వు బాధ పెట్టుకోవా అన్నయ్య? మీ బాధ నా బాధ కాదట్రా. అమ్మా 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 నా భార్య లక్ష్మి అమ్మ ఇక నుంచి నీకన్నీ నేర్పిస్తుంది. ఏరా, చెల్లెళ్ళు అడిగితే అమ్మనిచ్చాను, తమ్ముళ్ళు అడిగితే ఇవ్వలేనా? జానకి, వీళ్ళు నా తమ్ముళ్ళు, ఇక నుంచి మన బిడ్డలు. అన్నయ్య, అమ్మ అన్నయ్య, మమ్మీ. ఆ అమలాపురం, ఈ ఇచ్చాపురం, ఊహాపురం. నమస్కారం. పిల్లలు బడికొస్తారంట మాస్టారు. బాగా చదవండి, పై చదువులకి పక్కూరు వెళ్ళాలి. ఏ ఈ ఊళ్ళో చదువుకోకూడదా? మన ఊర్లో కాలేజీ లేదు కదయ్యా. ఏరా, నన్ను వదిలి కాలేజీకి వెళ్తారా? నేను చదువుకుంది చాలదా? నా చదువులు మీ చదువులు కావా? మా కుటుంబాన్ని, మా అన్నదమ్ముల్ని విడదీసే ఈ చదువులు మాకొద్దు మాస్టారు, వద్దు. గోడలకు పిడకై తెగ బిగువై మురిసే బంధం, మేడలకు తడికై దూరంగా ఉండదులే. గేదెలకు పాకై గూడల్లే నిలిచే చందం, కాకులకు ఈకై ఊరిక నేరాలదులే. రేయ్, మన ఇంటికి దొంగలొచ్చారా? దొంగలొచ్చారు, దోచుకోండి రా, దోచుకోండి. మీరెందుకు వచ్చారా? చీపురెందుకు మావయ్య, ఈ కత్తి తీసుకోండి. ఏమయ్యా, మా ఇంటికి రావా? మా ఇంటికి ఎప్పుడొస్తావు? ఈ ఆధారం మీ అందరం ఊరు వెళ్తున్నాం అయ్యా, మా ఇంటికి రావయ్యా. ఇదిగోవయ్యా, ఈ 100 రూపాయలు ఉంచుకో. తీసుకో తాతయ్య. ఏమిటి ఏమిటి ఆప్యాయత అనురాగాలు? ఇదంతా మాకు పాపారాయుడు గారు ఈ ఊరికి నేర్పిన సంస్కారం. మా ఊరికి ఎవరైనా వస్తే ఒట్టి చేతులతో పంపం. ఈ ఊరికి ఏదైనా రోగం వస్తే 4 చావులు ఇస్తాం. దొంగలు వస్తే దోచుకోవడానికి 4 ఇల్లు ఇస్తాం. అయ్యా, పేదరికంలో ఉన్న తల్లిదండ్రుల పిల్లల్ని పార్కుల నుండి, స్కూళ్ళ నుండి తీసుకెళ్లి బిస్కెట్లు, చాక్లెట్లు కొనిపెట్టి డబ్బుండి పిల్లలు లేని దుబాయ్ షేకులకు ఇస్తుంటే నన్ను కిడ్నాపర్ అని జైల్లో పెట్టారయ్యా. 300 రూపాయలు పెట్టి కొన్న కత్తిని అది పనికొస్తుందో లేదో అని ఒక నగల వ్యాపారి కడుపులో పరీక్షిస్తే నన్ను హంతకుడు అన్నారయ్యా. మీరే ఈ కాముడిని అర్థం చేసుకున్నారు. నేను మీ ఊర్లోనే ఉండిపోతానయ్యా, మీ ఊర్లోనే ఉండిపోతాను. సరే కాముడు, సరే. కుమ్మరోళ్ళున్నారు, కమ్మరోళ్ళున్నారు, కంచరోళ్ళున్నారు, కాసోళ్ళున్నారు. ఇక
ఇక్కడ కంసాలున్నారు, పద్మశాలున్నారు, ఆచార్యులున్నారు, పూజారులున్నారు. రెడ్డి, నాయుడు, చౌదరి, దళితులు కూడా ఉన్నారు. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. కానీ ఒక దొంగ మాత్రం లేడు. ఈ రోజు నుంచి నిన్ను దొంగగా నియమిస్తున్నాను. ఈ ఊళ్ళో 4 ఇళ్ళు దొంగతనాలు చేసుకొని హాయిగా ఉండండి రా, హాయిగా ఉండండి. అయ్యా, మీ కుటుంబం అనే కొబ్బరి మట్టలో నేను ఒక ఆకునవుతాను. అన్నయ్య అన్నయ్య అయ్యా అయ్యా, ఏంట్రా రోడ్డు మీద కాలు కాలుతున్నా సరే తమ్ముళ్ళు చెప్పులు లేకుండా నడుస్తున్నారయ్యా, చెప్పులు లేకుండా నడుస్తున్నారయ్యా. చెప్పులు లేకుండా నడుస్తుంటే కాళ్ళు కాలుతున్నాయట్రా. ఏరా కాముడు, అయ్యా, బాధపడుతున్నావా? పెళ్ళేమైనా చేయమంటావా? వద్దులేండి అయ్యా, నాకు ఇది ఉందిగా చాలు. దీంతో నేను ఎలాగోలా సరిపెట్టుకుంటాను. దీనితో పాటు జీవితంలో నీకు ఓ తోడు కావాలి. రే గంటోడా, అయ్యా, ఇక నుంచి కష్టాల్లో సుఖాల్లో వీడికి అన్నీ నువ్వేరా. మీరు శాసించాక నేను వేరే ఏదైనా ఆశించగలనా పెద్దయ్యా? నీ గురించి కాదురా, మీ అక్కది. చాలా గొప్ప మంచి మనసుని విన్నాను. ఈ కాముడికి ఆ రాముడి గుళ్ళో పెళ్లి చెయ్యి. అయ్యా, దాన్ని పెళ్లి చేసుకుంటే దాని భర్త చనిపోతాడని జాతకంలో ఉందయ్యా. మీరంతా కలకాలం ఉంటారంట్రా. వీడు పోతే నేను లేనా, చూసుకోలేనా? నువ్వు పెళ్లి చెయ్యి, పెళ్లి చేయరా. అయ్యా, ఏంట్రా? మీ చేత్తో నాకు దొంగగా జీవితాన్ని ఇచ్చారు. ఇప్పుడు ఒక భర్తగా భార్యనిచ్చారు. అదే బంగారు చేత్తో ఒక్క ముడివేసి పెట్టండి అయ్యా. మీ నీడను మేము చల్లగా ఉంటాం. రెట్టలకు పిట్టై లోలోనే దాచే అందం, మట్టలకు చెట్టై పట్టుంచే సంబంధం, చుట్టలకు పిట్టై దాచుంచే ఓ సుమగంధం, గట్టుపై తొట్టై నీరిచ్చే అనుబంధం, సిగలో చుండ్రల్లే లోతైనది బంధం, దులిపే బలమున్నా అది రాలిపోని మేటి సంబంధం. ఏంటి బుజ్జి, ఏమైంది? పండు, నీకు పెళ్లి చేసిన మరుక్షణం నీ భర్త చనిపోతాడని జాతకంలో ఉంటే ఆయన నన్ను నీకిచ్చి పెళ్లి చేశారు. నేను పోతే నా భార్య పరిస్థితి ఏంటయ్యా అని అడిగితే నేను లేనారా అన్నారు. ఆయన చేసిన త్యాగం మామూలు త్యాగం కాదు. ఒకవేళ పొరపాటున నాకేమైనా జరిగితే? అయ్యయ్యో, అంత మాట అనకండి. మీరు వేరే చెప్పాలా? మొన్నటిదాకా తమ్ముడు, ఇప్పుడు ఈ కాముడు, తరువాత రాయుడు. ఒరేయ్ కాముడు, పెళ్ళైన దగ్గర నుంచి మీరు సరదాగా గడిపిందే లేదు. మీరిద్దరూ సరదాగా హనీమూన్కి వెళ్ళిరండి. ఏ ఊటీకో కొడైకెనాల్కో. ఇదిగో టికెట్లు. అయ్యా, మీరు దేవుడయ్యా. ఇక్కడ పనులాగకుండా నువ్వు ముందుగా వెళ్ళిరా. నువ్వు తిరిగి వచ్చిన తర్వాత పండు వెళ్తుందిరా. అయ్యా, ఒక పని మనిషిని మీరు ఇంతగా ఆదరిస్తున్నారయ్యా. నువ్వు పని మనిషి ఏంటి పండు? నీలాంటి స్త్రీమూర్తిని ప్రతి మగాడు అమ్మలా చూసుకోవాలి. ఇక నుంచి నా బిడ్డలు నిన్ను అమ్మా అని పిలుస్తారు, అమ్మలా చూసుకుంటారు. ఏమంటావు జానకి? రెట్టలకు పిట్టై లోలోనే దాచే అందం,
పుట్టలకు చెట్టై పట్టుంచే సంబంధం చుట్టలకు పిట్టై దాచుంచే ఓ సుమగంధం మనకి ఎంత బాధగా ఉంటుంది అన్నయ్యకి ఇంకెంత బాధగా ఉంటుంది సిగలో చుండ్రల్లే ఈ బాధ నా బాధ కాదట్రా. దులిపే బలమున్నా అది రాలిపోని మేటి సంబంధం